ఉధృతం చేయడానికైనా మేము వెనకాడమని కూడా ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు సామాజిక న్యాయం అంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలంటూ, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక తాలూకాలో 5-7 మండలాల్లో ఉన్నటువంటి ఒక 150 నుంచి ఒక 100-200 మంది పాత్రికేయులకే నీవు న్యాయం చేయలేని వ్యక్తి నీవు ప్రజలకు న్యాయం చేస్తావంటే ఇక్కడ ఎవరు నమ్మే శక్తి లేదని ఒకటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, నీవు ప్రజల్లోకి నేడు ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజల్లో నీవు వెళ్ళే ముందు మేమంటూ ఒక్కొక్కరం 1000 మందిని మార్చే శక్తి మాకు పత్రికేయులకు ఉందనేది కూడా నీవు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. పాత్రికేయులు అంటే మీరు చాలా చిన్న చూపుగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదేనా మీకున్నటువంటి వివక్ష? ఇదేనా మీరు గ్రహించినటువంటి? ఈ పాత్రికేయులకు మీరు న్యాయం చేయకపోతే నేడు సమాజానికి మీరేం న్యాయం చేస్తారు? ఒక ఉమ్మడి జిల్లాగా మంత్రిగా కొనసాగించారు. ఒక 15 నుంచి 20 సంవత్సరాలు మీరు పాలకులుగా ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని ఏలుతున్నారు. ఈ చిన్న సమస్యనే మీరు సాల్వ్ చేయలేని వ్యక్తి మీరు ప్రజల సమస్యలను సాల్వ్ చేస్తారంటే ఇక్కడున్న ప్రజలు ఎంత గుడ్డి అమాయకులు, ఎంత ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఎంతో సమస్యలను అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే తెలుసు. అయినా ఇంకనైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందుకే ఇప్పటి నుంచి అయినా మేల్కోవాలి. ఇంకెన్ని రోజులు వీరికి మనం